గుడిలోనే ఉన్నాడని గాయత్రి చెప్పింది. ఎక్కడికి పోయాడు? ఏయ్ నాగనంద, నువ్విక్కడే ఉన్నావని నాకు తెలిసిపోయింది. నీ ద్వారా మాయాశక్తిని తెలుసుకుందామని వచ్చాను, కానీ నాకు భయపడి నువ్వు మాయమయ్యావు. నీ కనికట్టు విద్యలన్నీ నాకు చూపించి నన్ను మోసగిద్దామని నువ్వు అనుకుంటే నేను మోసపోవడం జరగదు. నా ముందుకి నువ్వు ధైర్యంగా రాకపోయినా నేను చెప్పేది శ్రద్ధగా విను. నన్ను అంతం చెయ్యొచ్చన్న తప్పుడు అంచనాతో నువ్విక్కడికి వచ్చావు. నీలాగే నన్ను అంతం చెయ్యాలనుకున్న వాళ్ళు లేకుండానే పోయారు. నువ్వు ప్రాణాలతో ఉండాలంటే ఇప్పుడే ఇక్కడి నుంచి పారిపో. మాయాశక్తి గురించి నువ్వు చెప్పకపోయినా నేను కనిపెడతాను. మాయాశక్తి కోసం ఉగ్రంగా ఉన్న ఈ సమయంలో అనవసరంగా నాతో తలపడి నా ఆక్రోశం మొత్తం నీ మీద చూపేలా చేయకో. అది నిర్ణయం చేసి నాతో తలపడాలని నిర్ణయించుకున్నావంటే నీ ప్రాణం నువ్వే తీసుకున్నట్టు అవుతుంది. ఏవేవో మాట్లాడి వెళ్ళిపోయింది. లోనికి వచ్చిన దాన్ని వదిలేశారు. రేపే కదా తనకి తగిన రోజుని నిర్ణయించాను, ఇవాళ కాదు. అందుకే ఇవాళ వదిలిపెట్టాను. కాలసంధి సమయం ఇది. 6వ గడియ మొదలయ్యింది. ఇప్పుడు నాగవశ్య పూజ ఏర్పాటు చేస్తేనే 10వ గడియలో ఆ పాముని అంతం చెయ్యగలం. మేము సిద్ధంగా ఉన్నాం స్వామి. మీరు పూజకి ఎక్కడ ఏర్పాట్లు చేయాలో చెప్పండి. నిత్య పూజ జరగని అమ్మవారికి ఉగ్రతత్వం ఎక్కువగా ఉంటుంది. నాగవశ్య పూజ ఉగ్రత్వం ఉన్న చోట చేస్తేనే ఆ కార్యం సిద్ధిస్తుంది. మనం వెంటనే నిత్య పూజ జరగని అమ్మవారి గుడికి వెళ్ళి తీరాలి. నిత్య పూజ జరగని అమ్మవారి గుడికి వెళ్ళాలంటున్నారు. అటువంటి గుడి ఎక్కడుందో మాకు తెలియదు స్వామి. పక్కనే ఏదో గుడి ఉంటుంది, ఆలోచించి చూడండి. ఇది గ్రామం కాదు, నగరం. వీధిలో ఉన్న అమ్మవారికి నిత్య పూజలు తప్పకుండా జరుగుతాయి. అటువంటప్పుడు మీరు చెప్పే గుడి ఇక్కడ ఉండే అవకాశమే లేదు స్వామి. అయితే నందిని చంపే అవకాశమే లేదు.